ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. నమస్కారం. మనకి జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పిఎస్ లిమిట్స్లో బాపిరాజుగూడెం దగ్గర గత నెల 23వ తారీఖున భార్య భర్తలు వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు దొండగులు గొలుసు దొంగతనం చేయడం జరిగింది. మనకి ఎస్పీ గారి ఆధ్వర్యంలో కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని దీని మీద చింతలపూడి సిఐ గారి ఆధ్వర్యంలో చింతలపూడి సర్కిల్ ఎస్ఐస్ వెంకన్న సతీష్ వీళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళ మీద వర్కౌట్ చేయడం జరిగింది. చేస్తే దీనిలో మనకి 5 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక ముఠా ఏలూరులో కాపురం ఉంటున్నటువంటి వీళ్ళు కొత్తగా చదువుకుంటూ అంతా డిగ్రీలు చదువుతూ దుర్వ్యసనాలకు అలాగే ఆన్లైన్ రమ్మీ ఇలాంటి వాటికి అలవాట్లు పడి ఈజీ మనీ కోసం ఇలా దొంగతనాలకి అలవాటు పడ్డారు. వీళ్ళు గతంలో మన ఏలూరు 3 టౌన్ లిమిట్స్లో అలాగే భీమడోలో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఈ చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేశారు. ఈ మధ్యకాలంలో గోల్డ్ రేటు బాగా పెరిగిపోవడం వల్ల వీళ్ళు ఈజీ మనీ కోసంగా ఈ నేరాలకి అలవాటు పడ్డారు. తల్లిదండ్రుల యొక్క సూపర్విజన్ సరిగ్గా లేనందువల్ల కూడా ఈ పిల్లలు ఈ మాదిరిగా చెడు మార్గాలు పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇది ఫస్ట్ టైం అరెస్ట్ అయిన వాళ్ళే. నేరాలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు దొరకలేదు, ఇదే ఫస్ట్ టైం దొరికారు. వీళ్ళ చరిత్ర ఇక పరెవరు మన పోలీస్ రికార్డులో ఉంటుంది. ఎక్కడ నేరం జరిగినా కూడా వీళ్ళని మనం విచారించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ 4 కేసులకు సంబంధించినటువంటి గొలుసులన్నీ కూడా రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే మొదటిసారి అంటున్నారు సార్, ఇంతకుముందు వేరే నేరాలు ఏం చేశారు సార్? నేరాలు చేశారు భీమడోలు అలాగే ఏలూరు 3 టౌన్లోను ఆగిరిపల్లిలోను చేస్తున్నాం. రికవరీ 8 కాదు అంటే 80 గ్రాములు అందరూ కరిగించారు సరే లేదన్నా దొరికింది అదే వాళ్ళని కరిగించి లేదు ఇదే అందరూ మేజర్లు అంటే మైనర్లు ఉన్నారండి? అందరూ మేజర్లే, అందరూ 20-22 వయసు బిట్వీన్ ఉన్నవాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళు, చదువు పుట్టున్న వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తి కాలేదు, ఇంకా డిగ్రీలు మధ్యలో వదిలేసి డిగ్రీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇలా చదువు మధ్యలోనే దుర్వ్యసనాలకి అలవాటు పడి చేస్తాం. ఏలూరులో నివాసం అందరూ కూడా ఏలూరు కాదు, అంటే ఏలూరులో స్థానికంగా కంటే కూడా బయట వచ్చి చేయడం అనేది ఈజీగా ఉండదు.